లోక్సభ పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తెలంగాణ సహా మిగిలిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. లోక్సభ సభ్యులతో ప్రోటెం స్పీకర్ భృతుహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తున్నారు. లోక్సభ స్పీకర్ అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా నామినేషన్ వేశారు. విపక్షాల అభ్యర్థిగా కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ తమకిస్తే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరిస్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిపై కేంద్రం హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, ఇతర పార్టీ నేతల చేరికపై చర్చించనున్నారు. ఢిల్లీలోనే సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్గోపాల్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. టీ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఢిల్లీలో మకాం వేశారు. అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. కొందరు నేతలు మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. మరికొందరు నేతలు పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ ఆఫీసులో టీ కాంగ్రెస్ నేతల హడావిడి చేస్తున్నారు. కేసీఆర్ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. 2011 రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు పెట్టారని, తాను రైల్ రోకోలో పాల్గొనలేదని పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరికతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సంజయ్ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్లో పరిణామాలు బాధ కలిగించాయని జీవన్ రెడ్డి తెలిపారు. ఓవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన దీప్దాస్ మున్షి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టి మంతనాలు జరుపుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జూడాల చర్చలు విఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు యథాతథంగా సమ్మె కొనసాగిస్తున్నారు. కొన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదంటున్నారు జూడాలు. జూనియర్ డాక్టర్లను మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై స్టే ఇవాళ తీర్పు రానుంది. ఈడీ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయోధ్య గర్భాలయ నిర్మాణంలో లోపాలు వెలుగు చూశాయి. భారీగా వర్షం కురవగానే వాటర్ లీక్ అవుతోందని రామ్ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో కురిసిన భారీ వర్షం వల్ల గర్భగుడిలో బాలరాముని పూజించేందుకు పూజారులు కూర్చునే చోట, దర్శనం కోసం వీఐపీ భక్తులు వచ్చే మార్గంలోనూ వర్షపు నీరు లీక్ అవుతోందని తెలిపారు. దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆలయ యాజమాన్యాన్ని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఇవాళ కుప్పంలో పర్యటించనున్నారు చంద్రబాబు. 2 రోజుల పాటు ఆయన టూర్ కొనసాగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంద్రనీవా బ్రాంచ్ కాలువను పరిశీలించనున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ అయోమయంలో పడింది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టింది చంద్రబాబు సర్కార్. సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ డోర్ డెలివరీ చేయాలని డిసైడ్ చేసింది. పెన్షన్ పంపిణీ విధుల నుంచి వాలంటీర్లను దూరం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. పిఠాపురంలో కూటమిలో రాజకీయ కుంపటి రేగింది. టీడీపీ నేత వర్మకు చెక్ పెట్టేందుకు నాగబాబు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పిఠాపురంలో ప్రభుత్వ అధికారులతో నాగబాబు భేటీ అయ్యారు. సమస్యలను పవన్ కు, జనసేన ఇన్ఛార్జికు చెప్పాలని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డీల్ చేస్తారని తెలిపారు. నాగబాబు నిర్ణయంతో పిఠాపురంలో టీడీపీ పెత్తనానికి బ్రేక్ పడింది. భీమవరం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కూల్చివేతకు చేస్తోన్న ప్రయత్నాలు బయటపడ్డాయి. పార్టీ ఆఫీసు అనుమతులపై కుట్రకు తెరతీస్తూ సైట్ ఇంజనీర్తో పంచాయతీ సెక్రటరీ చాటింగ్ ఆడియో తాజాగా లీక్ అయింది. పాత తేదీలతో నోటీసులు ఇస్తామని పంచాయతీ సెక్రటరీ చెప్పగా, పాత తేదీలతో నోటీసులు ఇస్తే వారి కంపెనీకి ఇబ్బంది అవుతుందంటూ సైట్ ఇంజనీర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అప్పటికే నిర్ణయించిన ప్రకారం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం అనుమతులు తీసుకోలేదనే విధంగా పాత తేదీలతోనే పత్రాలు ఇస్తామని పంచాయతీ సెక్రటరీ చెప్తున్నట్టు ఆడియోలో ఉంది. పల్నాడు జిల్లాలో టీడీపీ, జనసేన నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు గ్రామాల్లో విడిచి వెళ్లిపోవాలని బెదిరింపులతో ఇప్పటికే మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో 1000కు పైగా కుటుంబాలు సొంత ప్రాంతాలను విడిచి వెళ్లిపోయారు. పిన్నెల్లి గ్రామంలోనే 500కు పైగా కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోగా, చాలా గ్రామాల్లో ఇళ్లు, పొలాలు, ఆస్తులు వదిలేసి వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఏపీలో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యసాయి జిల్లా పెనుగొండలో టీడీపీ మూకలు చెలరేగిపోయాయి. మంత్రి సవిత ర్యాలీ సందర్భంగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. స్థానిక వైఎస్ఆర్సీపీ మహిళా నేత సుశీలమ్మ ఇంటిపై దాడి చేశారు. ఇంటి ఆవరణలో కిటికీలు ధ్వంసం చేశారు.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పోలీస్ స్టేషన్పై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. దాడిని అడ్డుకున్న వారిపైన దాడికి దిగారు. పోలీసులపై దాడితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అమిలేపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఘర్షణ పడ్డాడని ఏఎస్ఐ శ్రీనివాసులు నాయక్, హెడ్ కానిస్టేబుల్ వేణు పిఎస్కు తీసుకొచ్చారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు పోలీసులపై కోపంతో పిఎస్కు వచ్చి దాడికి యత్నించారు. కడప పార్లమెంటు నుంచి వరుసగా మూడోసారి గెలవడం సంతోషంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ జగన్ ఆశీస్సులు, కడప ప్రజల మద్దతు, కార్యకర్తల కష్టంతో విజయం సాధించామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయన్నారు. 2019లో విజయం సాధించినప్పుడు ఎవరిపై దాడులకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు ఒకవైపు నీతులు చెప్తూనే మరోవైపు దాడులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఏపీ లోపలి ప్రాంతాల్లో అతిసార వ్యాధి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగైపేటలో డయేరియా ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే 6 రోజుల్లో 79 కేసులు నమోదు కాగా 6గురు మృతి చెందారు. ప్రస్తుతం జగైపేట ఏరియా ఆసుపత్రిలో 30 మందికి చికిత్స అందిస్తుండగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 10 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఏపీలో టెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫలితాలతో పాటు తుది కీని కూడా రిలీజ్ చేయనున్న అధికారులు. కాగా ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 2.35 లక్షల మంది రాశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. సోమవారం రోజు 77,878 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 4.46 కోట్లు వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని 3 హోల్సేల్ షాపులపై దాడులు చేసి 17.44 లక్షల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పన్నులు చెల్లించకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నిషేధిత సిగరెట్లను సీజ్ చేశారు. 3 షాపుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తెలంగాణలో టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతోంది. పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లడం ఆసక్తిగా మారింది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లై యాష్ రవాణా చేస్తున్నారని ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ అవినీతి ఆరోపణలు చేశారు. చైల్పూర్ హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయాలని కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రణవ్ విసిరిన సవాల్ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వీకరించారు. హనుమాన్ ఆలయానికి వస్తున్నానని కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ పోలీసుల తీరుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. పాత బస్తీలో నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తెలిపారు. ఓన్లీ లాఠీ చార్జ్ అని ప్రకటనలు ఇస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ లో ఇలాంటి ప్రకటనలు చేయగలరా అని ప్రశ్నించారు. అందరికీ ఒకే రూలు వర్తిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. మెట్రో నగరాల్లో రాత్రి వేళల్లో షాపులు తెరిచి ఉంచుతారని, హైదరాబాద్ లో ఎందుకు తెరిచి ఉంచకూడదన్నారు. షాపులకు రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇవ్వాలని కోరారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బడ్జెట్లో బీసీలకు 2,000 కోట్లు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీలకు 1,000 కోట్లు కట్టబెడుతూ బీసీలపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని బీజేవైఎం నేత భరత్ వీర అన్నారు. టీజీపీఎస్సీ ఎదుట బీజేవైఎం నాయకులపై దాడి చేసిన ఘటనను నిరసిస్తూ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద గ్రామంలో పోలీస్ మీకోసం అనే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ నైట్ హాల్ట్, పోలీసు కళా బృందంతో ప్రదర్శనలు ఇచ్చారు. షీ టీంతో అవగాహన కల్పించారు. అనంతరం యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. గంజాయి సేవించిన, సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరికని ఏసీపీ రమేష్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామం సమీపంలో 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేసినట్టు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ ఫ్రీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. రెండోసారి ఛార్జ్ షీట్ను వెనక్కు పంపింది నాంపల్లి కోర్టు. మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జ్ షీట్ వెనక్కు పంపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ వేశారు. 90 రోజులు గడిచినా ఛార్జ్ షీట్ వేయకపోవడంతో మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. 2 బెయిల్ పిటిషన్లపై ఇవాళ కోర్టులో వాదనలు జరగనున్నాయి. నీట్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ సిఐడి సహకారం తీసుకుంటుంది సీబీఐ. 2016లో తెలంగాణ ఎంసెట్ పేపర్ లీక్ కేసులో నిందితులుగా బిహారీ ముఠా నీట్ పేపర్ లీక్లోనూ కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. 2 కేసులకు పొంతన ఉండడంతో సిఐడి నుంచి వివరాలు తీసుకుంటుంది సీబీఐ. గతంలో ఎంసెట్ పేపర్ లీక్ కేసులో నిందితుల వివరాల కోసం సిఐడిని అడిగింది సీబీఐ.
హైదరాబాద్లో సంచలనం రేపిన ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గడ్డం మహేష్ ను హత్య చేసిన శ్రీనివాసు, ప్రవీణ్లతో పాటు శవం పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్, డ్రైవర్ సోహాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు శ్రీరాములు, రాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి వివాదమే గడ్డం మహేష్ హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో పెద్ద మనిషిగా పంచాయతీ చేయడానికి వచ్చి బాధిత మహిళపై చేయి చేసుకున్న వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధిత మహిళకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ హాస్టల్లో 7వ తరగతి విద్యార్థి మల్లికార్జున అనుమానాస్పదంగా మృతి చెందాడు. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ విద్యార్థి నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు హాస్టల్ నిర్వాహకులు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిన్నే విద్యార్థి పాఠశాలలో చేరాడని హాస్టల్ సిబ్బంది అంటున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ బార్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో బార్లోని ఖరీదైన మద్యం బాటిళ్లు కాలిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత యజమాని తెలిపారు. కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం పినరయి విజయన్ ఈ మేరకు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. విపక్షాలు పలు సవరణలు సూచించారు. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆప్ నేత సంజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు ఆమెను లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. పరీక్షల ప్రక్రియను పటిష్టపరిచేలా ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థను యూపీపీఎస్సీ రూపొందించుకోనుంది. పరీక్ష కేంద్రాల్లో కెమెరాలు, ఆఫ్లైన్కి వెళ్లిన అనుమానాస్పద కదలికలున్న, సమయం దాటి ఇన్విజిలేటర్ అక్కడే ఉన్న ఈ సిస్టమ్ అధికారులను అలర్ట్ చేస్తుంది. T20 వరల్డ్ కప్ సెమీస్లో సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి సెమీస్ చేరింది. బంగ్లాదేశ్పై విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరింది. దీంతో T20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా అవుట్ అయింది. సెమీస్లో దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడింది. 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ కాపాడుకుంది. బంగ్లాదేశ్ను 105 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఆఫ్ఘాన్ విజయం సాధించింది. T20 వరల్డ్ కప్లో భారత జట్టు సెమీస్కు చేరింది. ఆస్ట్రేలియాపై 24 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది. అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 181 పరుగులు మాత్రమే చేసింది. T20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. T20 ప్రపంచ కప్ ప్లేయర్లు ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి భారత కెప్టెన్గా హిట్ మ్యాన్ రికార్డు సృష్టించారు. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 41 బంతుల్లోనే 92 పరుగులు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.